కెప్టెన్ శుభమన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ చేసిన వేళ ఇంగ్లాండుపై రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఏకంగా 151 ఓవర్ల పాటు ఇంగ్లాండ్ బౌలర్లను ఆట ఆడుకున్న టీమిండియా బ్యాటర్లు 587 రన్స్ చేయడం విశేషం. కెప్టెన్ గా తొలి టెస్టులోనే సెంచరీతో రికార్డు క్రియేట్ చేసిన శుభమన్ గిల్ ఇక రెండో టెస్టులోనే డబుల్ సెంచరీతో మరో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఒక టెస్టు ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఇండియన్ బ్యాటర్ గా అటు కెప్టెన్ గా నిలిచాడు శుభమన్ గిల్. ఒకనొక దశలో 211 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన వేళ జడేజాతో కలిసి శుభమన్ గిల్ టీమ్ ను ఆదుకోవడమే కాదు మ్యాచ్ ను శాసించే స్థాయిలో నిలిపాడు. చివరికి గిల్ 387 బంతుల్లో 30 ఫోర్లు 3 సిక్సర్లతో 269 రన్స్ చేయడం విశేషం. అతనికి తోడు ఎస్ఎస్పీ జైస్వాల్ 87 పరుగులు, జడేజా 89, అలాగే వాషింగ్టన్ సుందర్ 42 పరుగుల నుంచి సహకారం అందడంతో భారత్ 151 ఓవర్లు ఆడి 587 రన్ చేసింది తొలి ఇన్నింగ్స్ లో. ఇక అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. 25 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్ 13 పరుగుల వద్ద లాస్ట్ మ్యాచ్ హీరో బెన్ డకెట్ 0 పరుగులకే ఆకాశ్ దీప్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఓలిపప్పు తర్వాత బంతికే కీపర్ కి క్యాచ్ ఇచ్చి ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరాడు. ఇలా వరుసగా 3వ ఓవర్లో 2 వికెట్లను కోల్పోయింది. ఇక 8వ ఓవర్లో జాక్ క్రాలే తన వ్యక్తిగత 19 పరుగుల వద్ద 3వ వికెట్ గా పెవిలియన్ చేరాడు. మొత్తానికి 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో హ్యారీ బ్రూక్, జో రూట్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. జో రూట్ 18, హ్యారీ బ్రూక్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 510 పరుగుల వెనకబడి ఉంది. ఇకపోతే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపు అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను 300 లోపు ఆల్అౌట్ చేస్తే గెలుపు అవకాశాలు 100% గ్యారంటీ.